నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి పనులను వెంటనే పూర్తి చేయాలన్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. జీవో 46 ను రద్దు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్న సిపిఐ జాతీయ నాయకుడు కె నారాయణ. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్న ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆదిత్యారెడ్డి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కేసీఆర్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు మొదలుపెట్టి దాదాపు 90% పూర్తి చేశామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా కనీసం 1% పనులు కూడా చేయలేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. కనీస సౌకర్యం లేక శిథిలావస్థలో ఉన్న ఆసుపత్రిలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి పనులు మొదలుపెట్టి ప్రజలకు వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 2025 కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ఏళ్లు నిండినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం మేమేమో వాళ్ళు మంచిగా ఉండాలి, 5 ఏళ్ళు రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాలి అని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ వాళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు ముగిసినందుకు వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. దానికి కూడా వారి శుభాకాంక్షలు. దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తాను. 2 సంవత్సరాల నుంచి ఇప్పటికి పలుమార్లు అసెంబ్లీలో కానీ బయట కానీ చిన్న రిక్వెస్ట్ అని చెప్పి చేస్తూ ఉన్నాను. మా ప్రజలు ఇక్కడ గుండెలు చేతుల్లో పట్టుకొని అవస్థపడతా ఉన్నారు ఆరోగ్యంగా. మీరేమో సంబరాలు చేసుకుంటా ఉన్నారు. పర్వాలేదు, మీరు సంబరాలు చేసుకుంటే చేసుకోండి సంబరాలు. మిమ్మల్ని అంత చిన్న పని కూడా మీరు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు, మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇది నేను చూపెడుతుంది కేవలం మచ్చుకకే, ఎందుకంటే ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు హాస్పిటల్ చూపెడతా ఉన్నాను. అదేవిధంగా మా మెట్పల్లిలో మార్కెట్లు కానీ మా బండి కూడా ఇచ్చి తొందరగా కంప్లీట్ చేయమని కోరుకుంటా ఉన్నాము. మిమ్మల్ని కొత్త పథకాలు కూడా అడుగుతలేము మేము. దయచేసి సంబరాలు చేసుకోండి, ఆనందంగా ఉండండి. మేము మీతో పూర్తిగా సహకరిస్తూ ఉన్నాము. ఇంకా 3 ఏళ్ళు మీరు మంచిగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. కానీ మా పేషెంట్లకు ఆత్మరక్షణ కావాలి, మా పేషెంట్లకు హాస్పిటల్ కోసం మేము రిక్వెస్ట్ చేస్తాం. దయచేసి. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. పవన్ క్షమాపణ చెప్పడం లేదని, కనీస స్పందన కూడా లేదని విమర్శించారు. క్షమాపణ చెప్పాలని చెప్పి, కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా? నాకు వేరే ఎమ్మెల్యేల గురించి అయితే నాకు తెలియదు. సెంటిమెంట్ ఉన్నట్టు వాళ్ళు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు. జడ్చర్ల మాత్రం నీ సినిమా ఆడదు. నేను జడ్చర్ల ప్రజలకు చెప్తున్నాను, మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి. కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్. నాకు జడ్చర్ల యువకుడు కూడా చెప్తున్నాను, మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రం కరెక్ట్ కాదు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు నిజమైన చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ను స్తంభింపజేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. నారాయణగూడలో బీసీ విద్యార్థి సంఘం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన కులగణన లెక్కలను విడుదల చేసి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లాలని కోరారు. జీవో 46 ను రద్దు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని, ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. We
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ పదవికి అనర్హుడని, ఆయన తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ డిమాండ్ చేశారు. ఇటీవల కోనసీమ జిల్లా పర్యటనలో పవన్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా, ప్రజల ఐక్యతకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను. వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం కానీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతుర్ని భీమవరంలో ఇచ్చాడు ఆంధ్ర ప్రాంతానికి. అంటే లేవు కదా. ఆయన గతంలో చేగువేరా డ్రెస్ వేసుకుని తిరిగాడు, విప్లవాది అనుకున్నాడు, మంచిది. ఆ నుంచి మారాడు. మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు. సనాతన ధర్మను పూజిస్తా ఉన్నాడు. పూజించుకునేయండి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తా ఉంది. ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది. అది సనాతన ధర్మం నమ్మేవాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి, సనాతన ధర్మాన్ని భుజాసం తిరగమని చెప్పండి, గుళ్ళు తిరగమని చెప్పండి, హాయిగా ఉంటుంది, ఆయనకు మంచిది. అనే కానీ రాజకీయ నాయకుడు కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి కార్యకర్తలు ప్రజలకు వివరించాలని ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆదిత్యారెడ్డి చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. శ్రీనివాస్ మరియు సందీప్ కవితారెడ్డి మాట్లాడుతూ రైతాంగ సమస్యలు, కార్మికుల సమస్యల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు వివరించారు. అనంతరం చార్టెడ్ అకౌంట్ సుబ్బారావు, విక్టోరియా, భరత్ రెడ్డి, ఇర్ఫాన్ అలీ, అబ్దుల్, సృజన ప్రసాద్, సంతోష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. దాని భాగంగా స్టేట్ ప్రెసిడెంట్ నేను డాక్టర్ ఆదిత్యారెడ్డిని, ఒక డాక్టర్ని, ఆయన ప్రొఫెషన్. నాతో పాటు 10 డొమైన్ హెడ్స్ కూడా ఉన్నారండి. ఐదర్ ఆన్ గ్రౌండ్ పాలిటిక్స్ కానివ్వండి, పాలసీ మేకింగ్ కానివ్వండి, లేదంటే గవర్నెన్స్లో ఏ విధంగా శాయశక్తులు హెల్ప్ చేద్దాం అనుకున్నారో తప్పకుండా వాళ్ళందరూ ముందుకు రావాలి. మా యొక్క మెంబర్షిప్ డ్రైవ్ని వాళ్ళు కీలకంగా వాడుకుని కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ చేసేంత, ప్లస్ వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా సాయం అయ్యేలా ముందు రావాలని చెప్పి ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది మేము చేస్తున్నాం. December 15 వరకు ఉందండి ఇది. ప్లస్ దీని ఎక్స్టెన్షన్స్ కూడా తప్పకుండా ఉంటాయి. తప్పకుండా అందరూ భారీ ఎత్తున పాల్గొని మెంబర్షిప్ డ్రైవ్లో తప్పకుండా మెంబర్స్ అయ్యి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని కోరుకుంటున్నాం. రవీంద్ర భారతి ప్రాంగణంలో సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేస్తున్న స్వర్గీయ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వివాదం దారితీసింది. విగ్రహం ఎందుకు రవీంద్ర భారతిలో ఏర్పాటు చేస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ ప్రశ్నించగా, అక్కడికి వచ్చిన సినీ నటుడు శుభలేఖ సుధాకర్ అలా మాట్లాడవద్దని హెచ్చరించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగింది. చెప్పండి సార్, చెప్పండి. అవును తెలుసు, తెలుసు. ఆయనకు తెలియదండి, ఆయనకు తెలియదు. అందుకే మేము వస్తున్నాం. మీరు కెమెరా ఎందుకు ఉంచుకుంటారు? రాను కూడా తెలియదు, తెలియదు కావచ్చు. మీరు మాట్లాడలేకపోతున్నారు, మీరు మాట్లాడలేకపోతున్నారు, మీరు మాట్లాడలేకపోతున్నారు. అంటే కెమెరా మీరు కెమెరా మీద చేస్తున్నారు. మీడియా అని చెప్పినాక ఎందుకు ఉంచుకుంటున్నారు? పిఠాపురం నియోజకవర్గ రైతులకు తుఫాన్ సాయం అందలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు ఆరోపించారు. ఈ పరిస్థితిపై సిపిఐ ఏపీ రైతు సంఘం పిలుపు మేరకు ఈ నెల 10న పిఠాపురంలో ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. పిఠాపురం మండలంలోని పంట పొలాలను సిపిఐ రైతు సంఘం జిల్లా కమిటీ నేతలు పరిశీలించారు. తాటిపాక మధు మాట్లాడుతూ ధాన్యం రంగు మారిన, తేమ, తాళ్లు ఉన్న ధాన్యాలను కూడా కొనుగోలు కేంద్రాలు, రైసు మిల్లర్లు, సిబ్బంది దళాలకు అమ్మే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎకరానికి 20 బత్తాలు అవుతుందండి. మాకేం గిట్టుబడి లేదండి. మీరు ఏమైనా సాయం చేస్తే మాకు ఎకరానికి మొత్తం మీద 5 లక్షల రూపాయలు పోతుందండి. అది మాకు ఎరువులు కానీ ఏమి ఇస్తలేదండి. ఎవరో ఒక సంచి కూడా ఇస్తలేదండి. ఎవరో కాగితావులు కొంటున్నారు కానీ 2 వాళ్ళు ఎవరో కొంటలేదండి. నేను కౌలు రైతునండి, 5 ఎకరాలు చేస్తున్నానండి. నాకు ఎన్ని రూపాయలు పోతే మీరే చూడాలండి. అది గవర్నమెంట్ ఎటువంటి మనిషి ఆపలేదండి. మాకు చేలు పోయాను, మేము అడిచినా సరే ఎవరో ఆపలేదు. అది ఈ పిఠాపురం నియోజకవర్గంలో మరి పౌర సరఫరా మంత్రి
నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉన్న మరో పక్క ఈ ప్రభుత్వం ఈ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్య గోచారంగా ఉంది. ఇక సాగు తప్ప వేరే కౌలు రైతులకి వేరే మార్గం కనబడతలేదు. రైతుల పరిస్థితి ఎలా ఉందో మీరే చూడండి. అందుకనే కల్పించాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రభుత్వం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రభుత్వం, తుఫాను కారణంగా నష్టపోతున్న రైతులను, తుఫాను కారణంగా నష్టపోతున్న రైతులను. వనపర్తి జిల్లా సివిల్ సప్లైస్ అధికారి కాశీ విశ్వనాథ్ పై అవినీతి ఆరోపణలతో బీసీ పొలిటికల్ జేఎస్ఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. నిబంధనలు లేని రైస్ మిల్లులకు బియ్యం కేటాయించడం, లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇంతకుముందు కలెక్టరేట్, విజిలెన్స్, సప్లై కమిషనర్లకు ఫిర్యాదు చేసినా కూడా చర్యలు తీసుకోలేదని తెలిపారు. అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని యుగంధర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో డిసెంబర్ 21వ తేదీలో ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. సుమారుగా 22,22,222 రూపాయల నగదు బహుమతులతో తెలంగాణలో ఇదే మొట్టమొదటి అతిపెద్ద టోర్నమెంట్ అని ఏకాగ్ర చెస్ అకాడమీ వైస్ చైర్మన్ షరీఫ్ మహమ్మద్ తెలిపారు. హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ సెంటర్ లో 2 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ లో సాధారణ ఆటగాళ్లకు ఎంట్రీ ఫీజు 5,000, గ్రాండ్ మాస్టర్స్, ఇంటర్నేషనల్ మాస్టర్స్, మహిళా జీఎంలు ఉచితంగా పాల్గొనొచ్చని తెలిపారు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ డిసెంబర్ 15 అని, ఆలస్య రుసుముతో డిసెంబర్ 16, 18 వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 20 తేదీలలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ 2తో జరగనుంది. ఈ టోర్నమెంట్లో అత్యధిక ప్రైజ్ మనీ అంటే 5 లోపల అయితే, అంటే 15 నుంచి 18 లోపల అయితే, 15 తర్వాత అయితే 6,000 రూపాయలు ఎంట్రీ ఫీజుగా ఉంటుంది. అయితే వీళ్ళు 358105 తర్వాత +191 62 64 64 64 22. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి నిరసనగా టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ వద్ద మహాధర్నా జరిగింది. భువనగిరి నుంచి 50 మందికి పైగా జర్నలిస్టులు భారీగా పాల్గొన్నారు. ఎన్నాళ్ళుగానో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని జర్నలిస్టులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీయూడబ్ల్యూజే ఐజేయూ పిలుపు మేరకు జర్నలిస్టులందరూ హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ వద్ద చేపట్టిన ధర్నాకు తరలివస్తున్నారు. భువనగిరి నుంచి కూడా పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలి వెళ్తున్నాము. ప్రభుత్వం ఎలాగైనా తమ సమస్యలు పరిష్కరించాలని జర్నలిస్టులు కొంతకాలంగా కోరుతున్నప్పటికీ మాయమాటలు చెప్తూ కాలయాపన చేస్తూ జర్నలిస్టులను మోసం చేస్తుంది. ఈ విధానాన్ని ఖండిస్తూ ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఈరోజు భువనగిరి నుంచి సుమారు 50 మందికి పైగా జర్నలిస్టులు హైదరాబాద్ తరలి వెళ్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి జర్నలిస్టు మిత్రునికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు క్యాదాసి ప్రభాకర్ గ్రామాభివృద్ధికి నిజమైన సేవకుడిగానే నాయకుడిగా ఎన్నుకోవాలని, హౌసా కమాన్పూర్ గ్రామంలో డబ్బు, మద్యం, మాంసం కోసం ఓటు అమ్మకాన్ని నిరోధించేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరుచినట్లు తెలిపారు. కమాన్పూర్ గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జనాభా 3వ స్థానంలో ఉన్నప్పటికీ సర్పంచ్ రిజర్వేషన్ కేటాయించడం లేదని విమర్శించారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజల శ్రేయస్సు కోరే నాయకుని మాత్రమే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. క్యాదాసి ప్రభాకర్, నేను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నా. మాది వచ్చేసి కొత్తపల్లి మండలంలోని కమన్పూర్ గ్రామం. ఈ గ్రామంలో గత 10 సంవత్సరాల నుండి అనేకమైన అక్రమాలు జరిగినాయి. ఆ అక్రమాల పైన ప్రజలను మన వంతు బాధ్యతగా చైతన్యపరచాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. జనాభా పరంగా కూడా మేము 3వ స్థానంలో ఉన్నాం,
కాబట్టి ఇప్పటి వరకు కూడా మాకు రిజర్వేషన్ రాలేదు. మరి రిజర్వేషన్ వస్తే ఈ గ్రామంలో మాకు కూడా రాజకీయ అవకాశాలు వచ్చేటి, కానీ పూర్తి స్థాయిలో ఏ ఒక విధంగా కూడా మాకు రాజకీయ అవకాశం చెప్పడానికైనా ఉంటుందని చెప్పి మేము కోరుతున్నాం. ఈ గుట్టలను కాపాడి ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను కాపాడేటువంటి నాయకుడు కావాలని చెప్పి మేము ప్రధానంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు గెలిచినటువంటి నాయకుడు న్యాయమైనటువంటి నాయకుడు ఉండాలి. ప్రజల శ్రేయస్సు కోరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడి నిస్వార్థంగా పనిచేసేటువంటి నాయకుడు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. గ్రామంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలు జరిగినాయి. సమస్యలు అంటే కొంతవరకు తాగునీటి సమస్య, పక్కనే డ్యామ్ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు తాగునీటి సమస్య కూడా ఉంటుంది. పూర్తి స్థాయిలో ఎవరికైతే అర్హులకు రావాల్సినటువంటి పెన్షన్లు కానీ పూర్తి స్థాయిలో రాలేకపోయినాయి. ఉన్న గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఇంద్రమ్మ ఇండ్లు ఏవైతున్నాయో పూర్తి స్థాయిలో అర్హులకు ఇవ్వకుండా కొంత అందులో అక్రమాలు జరిగినాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దానిపైన కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టి అర్హులు ఎవరైతున్నారో వారికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 115 కోట్లలో దాదాపు 50,000 మంది న్యాయవాదులు సేవలందిస్తున్నారని, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక భద్రతా చట్టం తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది రాబోతుల భాస్కర్ డిమాండ్ చేశారు. మలక్పేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదులకు పూర్తి స్థాయి ఆరోగ్య భద్రత అందడం లేదని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అమలు చేస్తేనే మేలు జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 50,000 మంది న్యాయవాదులు 115 కోట్లలో ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతాం. వీళ్ళందరికీ సోషల్ సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బార్ కౌన్సిల్ ప్రభుత్వాలు పట్టించుకునేటువంటి పరిస్థితులు. ముఖ్యంగా న్యాయవాదులు వాళ్ళ యొక్క భార్య పిల్లలు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు అంటే వైద్యపరమైనటువంటి ఇబ్బందులైనా వాళ్ళందరూ కూడా ప్రైవేటు లేదా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ 45,000-50,000 మంది అడ్వకేట్లు వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి భార్యలు, పిల్లలు లేదు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు సరి అయినటువంటి ఒక వైద్యం లేకపోవడం మూలంగా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ అన్ని సమస్యలకు అడ్వకేట్లకు సంబంధించినటువంటి వైద్యపరమైనటువంటి అన్ని సమస్యలకు ఒకే ఒక పరిష్కారం ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేస్తే ఏంటంటే ఈ తక్కువ వైద్యం ఎక్కువ వైద్యం ఇంత ఖర్చు అయింది, ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా అనేటువంటిది ఒక లేకుండా అందరికీ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్ని రోజులైనా ఐసీయూలో పెట్టవచ్చు, ఎంత పెద్ద వైద్యమైనా హార్ట్, లివర్, కిడ్నీ ఇంకే రకమైనటువంటి పెద్ద పెద్ద జబ్బులైనా వైద్యం చేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అందుకనే వీటన్నిటికీ మౌలాలి పారిశ్రామిక వాడలో హెచ్ఐఎల్టీ పాలసీపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలసీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడ నిరసనకు దిగారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో నాగుల మాల్యాల గ్రామంలో సర్పంచ్ పదవిని యువ నాయకురాలు మాల్యాల జాహ్నవి నామినేషన్ దాఖలు చేశారు. జాతీయ యూత్ పార్లమెంట్ అవార్డును 2 సార్లు అందుకున్న జాహ్నవి ఉస్మానియా మరియు కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి నాయకత్వం వహించారు. తాను విద్యార్థి నాయకత్వం, ఉద్యమ అనుభవం, సామాజిక సేవ అనే 3 బలాలతో గ్రామీణ అభివృద్ధికి కృషి చేస్తానని జాహ్నవి మీడియాతో తెలిపారు. నమస్కారం, నా పేరు జాహ్నవి. నేను నాగలమల్యాల నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థిని. మా నాన్నగారి పేరు రాజాగౌడ్. మేమిద్దరు కూతుర్లము. మా నాన్నగారు ముందు నుంచి ఊళ్ళో సోషల్ సర్వీస్ చేస్తూ ఉండేవాళ్ళు. అది చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇక్కడుంటే అక్కడ అని చెప్పేసి హైదరాబాద్లో నేను ఉండే ప్లేస్లో సోషల్ సర్వీస్ చేయడం అది స్టార్ట్ చేశాను. అండ్ బేసిక్గా నేను కాకతీయ యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ డిప్లొమా చేస్తున్నాను జర్మన్ లాంగ్వేజ్లో. అండ్ అది చేసినప్పుడు సోషల్ సర్వీస్ చేయడం నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా నాన్నని చూస్తూ పెరిగాను కాబట్టి సర్వీస్ సైడ్ నాకు కొంచెం ఆ థాట్ వచ్చి ఇంకా సర్వీస్ చేయాలని దాంతోనే ఉన్నాను. సో అంటే నా లైఫ్లో నా జాబ్ ఏదైనా, నా ప్రొఫెషన్ ఏదైనా సర్వీస్ అనేది ఒక పార్ట్గా ఉండాలి అని అనుకున్నాను. అలా స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఈరోజు సర్పంచ్ అభ్యర్థి వరకు వచ్చింది. సిపిఐ నారాయణ మాట్లాడుతూ అఖండ 2 సినిమా టికెట్ రేట్లు పెంచారని, ఇలా రేట్లు పెంచడం వల్లే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ప్రజలకు
హారతులు పడుతున్నారని, సినిమా టికెట్లు రేట్లు పెంచి ప్రజలపై భారం వేసి సంపన్న వర్గాలకు ఉడిగం చేస్తూ సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ఇప్పుడే చూశాను, అఖండ 2కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు. మీరే సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు. అటువంటి 6 సినిమాలు రాబోతున్నాయి. అవి ఎందుకు పెంచుతారు ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు ఆవడం మీ చేత కాదు. ఇది స్వయంకృత అపరాధం. వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. తక్షణం ఈ సినిమాలు ఆ పద్ధతి ప్రజలకు దూరం చేయబాకండి. ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచేస్తున్నారు. సినిమా థియేటర్లో 100 రోజులు 50 రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు. సామాన్య ప్రజలకు మీరు 3 రోజులు మొత్తం డబ్బులు వారుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు? అంటే సినిమా థియేటర్లకి ప్రజానీకానికి దూరం చేస్తున్నారు. కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటి విలాసవంతమైన సినిమాలు తీసి వాళ్ళు నష్టం అవుతుందని భయంతో ప్రజల మీద భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రసక్తి లేదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామంలో పోలీస్ ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి అటవీ ప్రాంతంలో సుమారు 3,500 లీటర్ల గుడంబా పానకాన్ని ధ్వంసం చేశారు. సిఐ బన్సిలాల్ గుడంబా వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించి వేమనపల్లి మండలాన్ని గుడంబారహితంగా తీర్చిదిద్దుతామని సూచించారు. గుడంబా అమ్మినా లేదా తయారు చేసిన కేసులను పోలీసులకు అందజేయాలని, సమాచారదాతల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. గొడవల్లాగా చేస్తాము, ఇక్కడ గ్రూపులు చేస్తాము, మా నాయకుడు మాకు సన్న ఉన్నాడు కాబట్టి నేను ఒక 10 క్యాన్లు ఎక్కువ కాస్తా, ఆయన ఒక 5 క్యాన్లు తక్కువ కాస్తా, ఇవన్నీ నడవయి. అర్థమైందా? ఇవన్నీ తెలుసు ఆ విషయం. ముందే చెప్తున్నా, కుటుంబాల దగ్గర ఇంటి పరిస్థితులు కూడా ఓ కాంప్రమైజ్. అర్థమైందా? కాబట్టి ముందు మెయిన్ ఏం చెప్పేదానంటే, మీరు బాగానే ఉంటారు, మీకు డబ్బులు వస్తున్నాయి, మీరు తాగరు కావరు, కానీ మీరు మంచి కాస్తారు, డబ్బులు వస్తాయి, మీరు రాజకీయాలు చేస్తారు. తాగేటోడు పాపంతో వస్తున్నావు. అర్థమైందా? హిందూ దేవతల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని పట్టణ అధ్యక్షురాలు ధారా కళ్యాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హమాజీ, నాయకులు కోడి రమేష్ డిమాండ్ చేశారు. దేవులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. పెళ్లి కానోడికి ఇంకో దేవుడు, మిగతా వాళ్ళకి ఇంకో దేవుడు, కూరగాయలు పప్పుచారు తినేటోళ్ళకి ఇంకో దేవుడు, 3 కోట్ల మంది దేవుళ్ళు ఉంటారా అని చెప్పేసి మాట్లాడి హిందూ దేవుళ్లను అవమానపరిచి హిందూ జాతినే పూర్తిగా అవమానపరిచినటువంటి సీఎం వెంటనే రాజీనామా చేయాలి. మా హిందూ జాతికి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి, మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాను, నువ్వు ఏ జాతిలో పుట్టినావో ఒక్కసారి నువ్వు సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతున్నాం. నువ్వు హిందువులకు పుట్టినావా, లేకుంటే ముస్లింలకు పుట్టినావా, పుట్టినావా? నీ ఇంట్లో ఏ దేవుళ్ళ ఈ హిందూ జాగృతి పట్ల, హిందువుల పట్ల అభిమానం ఉంటే రేపు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో హిందువులందరూ ఒక్కటై ఈ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా చిత్తుగా ఓడించి ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మేము అడుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీ శరీరంలోనే కన్నుకు నొప్పి వస్తే కంటి, పన్నుకు నొప్పి వస్తే పంటి డాక్టర్ దగ్గరికి, కార్యానికి ఏమన్నైతే కార్యాల డాక్టర్కు, బొక్కలకు విరిగితే బొక్కల డాక్టర్కు, గుండె నొప్పి వస్తే గుండె డాక్టర్ దగ్గరికి పోతావు. నీ శరీరంలోనే. ఆర్ఎస్ఎంఏ పటాన్చెరు ఆధ్వర్యంలో పటాన్చెరు నియోజకవర్గంలో డిసెంబర్ 4, 5, 6 తేదీలలో ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించనున్నట్లు నిర్ణయించారు. పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఏ పవన్ సిబ్బందితో కలిసి మైత్రి మైదానాన్ని సన్నద్ధం చేస్తున్నారు. కార్పొరేటర్ మాట్లాడుతూ 3 రోజుల పాటు క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. అధ్యక్షులు జి సాయితేజ, స్పోర్ట్స్ సెక్రటరీ కె నరసింహ, సెక్రటరీ బి ప్రభాకర్ రెడ్డి, నాగిరెడ్డి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తర్వాత పటాన్చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీలో ఎస్ఎన్డిపి పనులలో భాగంగా వరద నీటి తరలింపు కోసం జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి సూచనలు చేశారు.
మంగళవారం అర్ధరాత్రి మలక్పేట దిల్సుఖ్ నగర్ రహదారిపై ఓ టిప్పర్ లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. మలక్పేట చౌరస్తా సమీపంలో రోడ్డుపై ఉన్న డివైడర్ను దాటిన టిప్పర్ ఒక బస్సు మరో లారీని ఢీకొట్టింది. వేగంగా వచ్చే టిప్పర్ను గమనించిన వాహనదారులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి పనులను వెంటనే పూర్తి చేయాలన్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అలీరాజ్ రెడ్డి. జీవో 46ను రద్దు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్న సిపిఐ జాతీయ నాయకుడు కె నారాయణ. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్న ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆదిత్యారెడ్డి. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.